ఇక్కడ ఒక వార్త చూడండి. నమస్తే తెలంగాణలో పంటల బీమా లేదేం ధీమా. గత వానాకాలమే అమలు చేస్తామన్న ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీకి ఏడాదైనా అతిగతి లేదు. ఈ సీజన్లోనూ కష్టమే అంటున్న వ్యవసాయ శాఖ. పైసలు లేకనే పథకం పక్కకు, పంటలు ఎండిపోయి నష్టపోతున్న రైతాంగం అంటూ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. గత వానాకాలం నుంచి అమలు చేస్తామంటూ ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికీ ఆచరణలో పెట్టలేదు. ఈ సీజన్లో కూడా పంటల బీమా కష్టమనే చర్చ జరుగుతూ ఉన్నదని చెప్పి ఈ పత్రిక చెప్తా ఉంది. అయితే చేస్తామని చెప్పి ప్రభుత్వం తరపు నుంచి చెప్పిండ్రు. ఖచ్చితంగా ఈసారి పంటల బీమా కడతామన్నారు. బట్ ఇక్కడ ఆల్రెడీ నష్టపోయినాం గత పంట కాలంలోనే. ఇప్పుడు కూడా మరి ఎండాకాలం వస్తూ ఉంది, నీళ్ళ సవలతి లేని చోట, లేకపోతే ఇంకెక్కడన్నా ఎండిపోవడమే కాదు ఇంకేదన్నా ఇబ్బందులు వచ్చినా ఇప్పుడు ఉగాది ముందర చెడగొట్టు వానలు కూడా పడతాయి. మామిడి పిందెలు వచ్చి మామిడికాయలు వచ్చినాక చెడగొట్టు వానలు పడి కూడా కొంత పంట ఖరాబ్ అయిపోతుంది. సో మరి అట్లాంటి సందర్భంలో మరి ప్రభుత్వం పంట నష్ట పరిహారం కింద రావాల్సింది అది ఫసల్ బీమా కడితే ఆ బీమా ద్వారా వాళ్ళకి డైరెక్ట్గా డబ్బులు చేరుతాయి. సో కట్టడం బెటర్. ప్రభుత్వం మళ్ళీ వచ్చి 10,000 రూపాయల చెక్కులు ఇస్తామని కేసీఆర్ చెప్పినట్టు తిరిగినట్టు మళ్ళీ వీళ్ళు తిరిగితే అది కరెక్ట్ కాదు. మీరు చేయాలనుకుంటుంది ఏదో డైరెక్ట్గా బీమా కడితే అందరికీ బీమా ఉపయోగపడుతుంది కదా, అది చేయమని అంటా ఉన్నాం. బట్ ఇక్కడ వరకు కూడా క్లారిటీ లేదు అని చెప్పి ఈ వార్త వచ్చింది. బట్ ఈసారి ఖచ్చితంగా కడతామన్నారు. ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. వాళ్ళు అంటే అన్న ఇది వాళ్ళు చెప్పిన ఆయన చేసిర్రా, ఇది కూడా గ్యారెంటా అంటే వాళ్ళు పెట్టుకున్నారు. ఈసారి ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. మనకున్న సమాచారం ఇది. ఫసల్ బీమా కడతామని చెప్పారు, కేటాయించారు డబ్బులు.